హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడీఎం సినిమా గ్యాంగ్స్టర్ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్గా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 59 minutes ఉంది. ఇది ఒక లో బడ్జెట్ మూవీలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి, బాగా చేశారు అండ్ బాగానే కష్టపడ్డారు. లిఫ్ట్ దగ్గర వచ్చే ఫైట్ సీన్ బాగుంది, కానీ క్లైమాక్స్ ఫైట్లో హీరోకి మెడ పైన కత్తితో పొడిచిన ఏం కాదంట అండ్ తర్వాత గన్తో కూడా కాలుస్తారు, అయినా హీరోకి ఏం కాదు. హీరోగా కాశ్వీ కంచన్ గారు యాక్టింగ్ కంటే ఫైట్సే బాగా చేశారనిపించింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్వాలేదు అనిపించింది. ఒక సాంగ్ ఉంది, అది ఓకే అనిపించింది. ఈ మూవీ స్లో పేజ్ లో ఉంటుంది అండ్ స్లోగా ఉంది. ఎడిటింగ్ అయితే బాగలేదు, ప్రతి సీన్ స్లోగానే ఉన్నాయి. ఖాళీగా నడుస్తూ వస్తున్నా కూడా ఆ సీన్స్ అలాగే ఉన్నాయి. ఇంకా ఎడిట్ చేస్తే బాగుండేది. ఈ మూవీని డైరెక్టర్ గారు పేపర్ పైన రాసినప్పుడు బాగానే ఉన్నా, తీసేటప్పుడు మాత్రం ఫైట్స్ మాత్రమే బాగా తీశారనిపించింది. అండ్ ఫైట్ సీన్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ స్టోరీ పైన కూడా పెట్టి ఉంటే బాగుండేది. మూవీ కాస్టింగ్ అయితే బాగలేదు, యాక్టర్స్ యాక్ట్ చేసినట్టు ఉండదు, ఏదో అలా చెప్పాలిగా అన్నట్టు డైలాగ్స్ చెప్తూ ఉంటారు అంతే. స్టోరీ ఏంటంటే గోవాలో కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి. జేమ్స్ దగ్గర హీరో పని చేస్తూ ఉంటాడు. జేమ్స్ ఎవరిని చంపమంటే వాళ్ళని చంపుతూ ఉంటాడు. హీరోకి జేమ్స్ దగ్గర పని చేయడానికి ఒక కారణం ఉంటుంది. అలా వెళుతున్న తన లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. మూవీలో రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగలేదు, ఈజీగా గెస్ చేయవచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుందని. రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్ ప్లే, చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. రైటింగ్ అయితే మూవీ అయితే చాలా ల్యాగ్ గా ఉంది. లాస్ట్ లో పార్ట్ 2 అని కూడా ఇచ్చారు. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చలేదు. చూస్తానంటే మీ ఇష్టం. మరి ఈ మూవీని మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.